మేమైతే చిన్నప్పటి నుంచి చదువుకున్న ఒక ఏరియా గురించి వెళ్తాం, మా హాస్టల్ గురించి. దాని గురించి అయితే చాలా కథలుగా విన్నాం. మీరు కూడా ఇప్పుడు చూడబోతుండ్రు. మేమైతే నలుగురం వచ్చాం. అందరి మొక్కల్లో నవ్వు లేదు, ఎవరి మొక్కల్లో అందరూ సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉండబోతుందో ఏంటో అనేసి టెంపుల్ ఇవ్వండి. ఇదే హాస్టల్. దీని గురించి చాలా కథలు విన్నాం. ఇప్పుడైతే మేము నలుగురం ఉన్నాం, ఎవరూ లేరు అందులో. ఇప్పుడైతే మేము అలా వెళ్ళి ఒకసారి అవన్నీ నిజమా కాదని ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం. అరే పదండ్రా. ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఎస్సీ బాయ్స్ హాస్టల్, ఓల్డ్ హాస్టల్ ఉండేది. మేము ఇక్కడే మా 6th క్లాస్ టు 9th క్లాస్ ఇక్కడే మా స్టడీస్ అన్ని కంప్లీట్ అయ్యాయి. కానీ ఇప్పుడు వచ్చేసి ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మేము ఇప్పటివరకు ఎవరు స్టే చేయని హాస్టల్లో మేముండి ఎలా లోపల ఏ విధంగా ఉంది, ఇప్పుడు దాన్ని ఉండే పొజిషన్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాం. ఎవరు లేరా? ఎవరు లేరు. చుట్టుపక్కల చూద్దాం. అదే చూద్దాం. చాలా చీకటిగా అయితే ఉంది. మొత్తం పడిపోయే విధంగా ఉంది. మామూలు ప్లాస్ ఆన్ చేశారు. చూద్దాం గైస్. ఈ చెట్టు చూసుకున్నట్లయితే ఇక్కడ దారాలు కొన్ని ఉన్నాయి కదా, మీరు సరిగ్గా చూడండి. మేము చిన్నప్పుడు మాకు చాలా కథలుగా చెప్పినవి ఏంటంటే దీనికి దుర్గమ్మ తల్లి అనేసి చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు చేయడం. ఇక్కడికి వచ్చేసి దీపాలు, ఇక్కడ కొంచెం చూపించండి, డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీపాలు ఉన్నాయి కదా, ఇక్కడ చాలాసార్లు దీపాలు పెట్టడం, కోళ్ళకి బలి ఇవ్వడం చాలాసార్లు జరిగి మేము ఇప్పటికీ ఇది ఇలాగే ఉందని మేము నమ్మలేకపోతున్నాం గాయస్. చూడండి చుట్టుపక్కల చాలా దట్టంగా చీకటిగా ఉంది. మా కాలేజ్ క్లాస్ వేసుకుని వెళ్తుంటారు. నేను వీడియో చేస్తాను. చూడండి చుట్టుపక్కల చూడండి. చూసుకున్నట్లయితే గాయస్ చూడండి ఒకసారి, చాలా దట్టంగా ఉంది. మొత్తం అడవిలాగా మొత్తం మారిపోయింది. మొత్తం అసలు అడవినా అనిపిస్తుంది. అసలు లాస్ట్లో కూడా ప్రజెంట్ అయితే చెప్పులు కూడా వేసుకోలేదు, కారులోనే వదిలేసాను, షూ వేసుకున్నాను. మా వాళ్ళైతే చెప్పులు వేసుకోలేదు, మేమైతే అలా చెప్పులు వేసుకుని వచ్చాం. ఒకసారి చూసుకున్నట్లయితే అసలు అడవి కన్నా దారుణంగా ఉంది. అసలు ఈ హాస్టల్ ఎవరు పట్టించుకోవడం వల్ల ఇలా ఉందా, లేకపోతే ఇంతకు ముందు మాకైతే చాలా భయంగా ఉంది. మా వాళ్ళైతే వెనకంతా వెళ్ళిపోతుంటారు. చెప్పండి సాగర్, ముందుకు వెళ్ళి సాగర్ జాగ్రత్త, ఎవరైనా ఉన్నారు మంచి. సీలింగ్ చూసారా మీరు? అంతా పాడుపడిపోయింది. ఇదైతే మేము చిన్నప్పుడు రావి చెట్టు. ఎక్కడుంది రావి చెట్టు అది. మేము ఉండేదైతే ఆ చివరి రూమ్లో. అప్పుడు ఇప్పుడు అన్ని రూములు అన్నీ పడిపోయింది. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అన్ని రూములు ఒకలా ఉన్నాయి, కానీ ఈ సైడ్లో ఆ ఒక్క రూమ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా చంద్రముఖి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పైకి చూపించారు సరే, పైకి చూపించి మొత్తం అసలు పాడుపడ్డ బంగ్లాలా తయారైంది మా హాస్టల్ అయితే. అసలు ఇప్పుడైతే ఎవరు పట్టించుకోవడం లేదా, లేకపోతే ఎవరు దీంట్లో రావడం లేదా నాకు అర్థం కావట్లేదు. మేము అక్కడ స్నానం చేసే దీంట్లో కూడా మొత్తం చెట్లు మొక్కలు అయితే పెరిగేసాయి. ఒకసారి అలా స్తంభాలు ఒకసారి చూపించా. ఇది ఒకప్పుడు నీట్ సోప్. నేను చిన్నప్పుడు అయితే అది వంటగది. మేము చిన్నప్పుడు స్విమ్మింగ్ చేసేవాళ్ళం, అన్నీ చేసాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితి ఇలా ఉంది. బట్టలు పెట్టుకుంది ఇక్కడైతే మేము బట్టలు వాష్ చేసుకున్నాం. మాకు ఏ హెల్పర్స్ కానీ డోగులు కానీ ఎవరు ఉండరు. మాకు మేమే సెల్ఫ్గా బట్టలు అనేవి వాష్ చేసుకునే వాళ్ళం. ఎవరి సహాయం కూడా ఉండేది కాదు. అటువైపు చూసుకున్నట్లయితే మొత్తం అడవిలాగా ఉంది కదా, కానీ అటువైపు ఎక్కడ కూడా
ఎవరు ఉండేలా పరిస్థితి కూడా రావట్లేదు అసలు ఇప్పుడు. ఒకసారి చూసినట్లయితే ఇదంతా దట్టమైన అడవిలా ఉంది. అన్ని డోర్లు ఒకలా ఉంటే ఈ ఒక్క డోర్ మాత్రం సరిగ్గా చూడండి. డోర్ మాత్రం మొత్తం ఇదేదో చంద్రముఖి మూవీలో గదిని బంధించినట్టు ఉంది. ఇక్కడ ఏం జరిగిందో ఎవరన్నీ నిజమేనా లేకపోతే ఒక కల్పితమా ఏది అర్థం కావట్లేదు. ఇప్పుడు కొన్నాం ఈ చెట్టు కింద మనస్ చెట్టు కింద దెయ్యాలు ఎక్కువ ఉంటాయి నేను ఎప్పుడో విన్నాను. ఒకసారి చూడండి ఆ తలుపుని. అన్ని తలుపులు ఒకలాగా ఉంటే ఈ ఒక్క తలుపు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. నిజంగానే అందరు చెప్పుకున్నట్టు ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా నిజంగానే? అరే ఏదో ఉన్నా అక్కడ. బొక్క నువ్వే చేయొచ్చు కదా కామెంట్ ఏదో నాకు తెలీదు. ఆడు చెప్తాడు ఇన్నిసార్లు వెళ్తుంది దాన్ని రెచ్చగొట్టినట్టు ఉంటుంది. రే అరే అందరు లైట్ వీడు భయం మాట ముందే కోత అరే రెండ్రా ఎందుకు చేసా తిరుగుతున్నా ఎక్కడ నుంచి మన సాహసం తీసుకుంటాం. నిజంగా ఎందుకు చేసా తెలియదు మనకి. దేనికి అడిగించారా? ఎందుకు ఒక మాట ఇప్పుడు స్టోర్ నేను అక్కడ మీ ముగ్గురు ఢిల్లీ వచ్చి వస్తాను ఏంటి వెళ్ళాడరా మీ ముగ్గురు బయట ఓకే గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పైకి చూపించు ఒకసారి. క్యాంప్ పైకి చూపించు. మొత్తం అసలు పాటుపడ్డ బంగ్లా లాగా తయారైంది మా హాస్టల్ అయితే.